సన్నని వస్త్రం, దానిమీద కదిలే బొమ్మలు. సినిమా అంటే ఇంతే. కానీ ఈ టెక్నాలజీని కనుగొన్నప్పుడు సదరు సైంటిస్ట్ ఊహించి కూడా ఉండడు. ఏమని? మన భారతదేశం లాంటి దేశంలో తెలుగు, తమిళ రాష్ట్రాల్లాంటి ప్రాంతాలలో సినీ గ్లామర్ డ్రగ్స్ కంటే ఎక్కువ మత్తు కలిగిస్తుందని. పూరి జగన్నాథ్ విచారణ కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు ముందుకు వచ్చినప్పుడు జరిగిన హంగామా చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. అసలు సినిమా వాళ్లకుండే ఫ్యాన్స్, వారి పట్ల జనం చూపించే క్రేజ్ ఏ లాజిక్ కి అందదు. అయితే హీరోలు, హీరోయిన్స్ విషయంలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. హీరోలలో తమను తాము చూసుకుంటారు ఫ్యాన్స్. తమకు లేనివన్నీ అతడిలో చూసుకుని తాత్కాలిక సంతృప్తి పొందుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ కైతే వారి అందమే వారికి సర్వం. దానివల్లే మగ, ఆడ అందరూ అభిమానిస్తూ ఉంటారు. నటన కూడా ఓ కారణమే అయినా హీరోయిన్స్ కి ప్రధాన ఆకర్షణ వారి అందమే. అందుకే బోలెడంత మంది ఫ్యాన్స్. కానీ డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరి జగన్నాథ్ కు బీభత్సంగా ఫ్యాన్స్ ఉండటం ఏంటి? వారొచ్చి విచారణ జరుగుతూ ఉంటే రోడ్ల మీద పడిగాపులు పడ్డం ఏంటి? మా దర్శకుడు అమాయకుడు, కడిగిన ముత్యంలా బయటకొస్తాడంటూ మీడియా వారికి చెప్పడం ఏంటి? డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండకూడదని ఎక్కడా లేదు. హిట్ సినిమాలిస్తే డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు. కానీ డ్రగ్స్ వాడటం లాంటి సీరియస్ కేసులో ఇరుక్కున్న పూరికి ఫ్యాన్స్ అండ లభించడం ఆశ్చర్యకరమే. తెర వెనుక ఉండే టెక్నీషియన్స్ కి కూడా ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండటం బహుశా తెలుగులో కాక తమిళంలో మాత్రమే ఉంటుందేమో. అంతేకాదు, జగన్ విచారణ సమయంలో అక్కడికొచ్చిన అతడి తమ్ముడు, కొడుకుతో కూడా చాలా మంది సెల్ఫీలు దిగారట. ఇది సినీ గ్లామర్ కున్న మరో కోణం. పూరి ఫ్యామిలీ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఉంటే జనం మాత్రం సెల్ఫీలతో మురిసిపోవటం నిజంగా క్రేజీనే. జనంలో సినిమా వాళ్లపై అభిమానం ఉండకూడదని, వాళ్లు తమ అభిమాన హీరో, హీరోయిన్, దర్శకులు వంటి వారికి కష్టం వస్తే నైతికంగా మద్దతు ఇవ్వకూడదని మనం చెప్పలేం. అలాగే ఎవరితో ఎక్కడ సెల్ఫీలు దిగాలో కూడా వారి వారి ఇష్టం. కానీ పూరి జగన్నాథ్ విచారణ సందర్భంగా ప్రూవ్ అయింది మాత్రం ఒక్కటే: సినిమా గ్లామర్ కు డ్రగ్స్ కంటే మత్తెక్కువ. దాని నుంచి జనం బయటపడడం అంత ఈజీ కాదు. అందుకే ఒక్కోసారి చట్టం తన పని తాను చేసుకుపోనీకుండా రోడ్ల మీదకొచ్చి హంగామా చేస్తూ ఉంటారు. అది సల్మాన్ అయినా, జయలలిత అయినా, మరొకరైనా, ఇంకొకరైనా. ఇప్పుడు పూరి విచారణ సమయంలోనే ఈ రేంజ్ లో హడావిడి జరిగితే రేపు రవితేజ, చార్మీలో వస్తే ఏమవుతుందో ఈజీగా ఊహించుకోవచ్చు.